ఆ నియోజకవర్గంలో బలం బలగమున్న మాజీ మంత్రిపై ఓ రేంజ్ లో విరుచుకు పడుతున్నారట అక్కడి ఇన్ఛార్జ్. అవకాశం దొరికినప్పుడల్లా అధికార పార్టీ నేతలతో పాటు ఆ మాజీ మంత్రిపై పరోక్షంగా ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. యాక్టివ్ పాలిటిక్స్ లో ప్రస్తుతం ఎక్స్ మినిస్టర్ సైలెంట్ మోడ్ లో ఉన్న వదిలేదే లేదంటూ ఇండైరెక్ట్ కౌంటర్లను సంధిస్తున్నారట ఆ ఇన్ఛార్జ్. ఒకే గొడుగు నీడనే ఉన్న ఆ మాజీ మంత్రిని సొంత పార్టీ ఇన్ఛార్జ్ ఎందుకు టార్గెట్ చేస్తున్నట్లు? ఇంతకీ ఏ నియోజకవర్గంలో నడుస్తున్నాయి హై వోల్టేజ్ పాలిటిక్స్? ప్రకాశం జిల్లా కందుకూరు వైసీపీలో అంతర్గత విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్, మాజీ మంత్రి మహీధర్ రెడ్డితో పాటు వైసీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు మధ్య గ్యాప్ నడుస్తూనే ఉంది. కందుకూరు వైసీపీకి ఏ ముగ్గురు బలమైన నేతలైనా వీరి మధ్య అంతర్యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. నియోజకవర్గంలో బలమైన నేతగా ముద్రపడిన మానుగుంట మహీధర్ రెడ్డిపై నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి మధుసూదన్ యాదవ్ కొన్నాళ్లుగా పరోక్షంగా మాటల తూటాలు సంధిస్తున్నారు. గత ఎన్నికల్లో తన ఓటమికి మహీధర్ రెడ్డి కారణమనుకుంటున్న మధుసూదన్ యాదవ్ అవకాశం దొరికినప్పుడల్లా మాజీ మంత్రిగా పరోక్షంగా విరుచుకుపడుతున్నారు. 2 ఏళ్లుగా మాజీ మంత్రి సహకరించడం లేదనే కారణంతో పాటు తన ఓటమికి కారకుడనే అనుమానంతో మానుగుంటపై మండిపడుతున్నారు. కందుకూరు నియోజకవర్గంలో బలమైన నేతగా ముద్రపడ్డ మహీధర్ రెడ్డితో రాజకీయ వైరంతో నష్టమని తెలిసినా మధుసూదన్ యాదవ్ వెనక్కి తగ్గకపోవడం చర్చనీయాంశంగా మారింది. మొన్నటి ఎన్నికల సమయంలో వైసీపీ అధిష్టానం చేపట్టిన మార్పులు చేర్పుల్లో కనిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మధుసూదన్ యాదవ్ కందుకూరుకు షిఫ్ట్ అయ్యారు. ఆ సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా మానుగుంట మహీధర్ రెడ్డి మరోసారి కందుకూరు నుంచి పోటీకి ఆసక్తి చూపినా అధిష్టాన నిర్ణయంతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. తీవ్ర అసంతృప్తికి గురైన మహీధర్ రెడ్డి అప్పటి నుంచి పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. 2 ఏళ్లుగా ఆయన యాక్టివ్ పాలిటిక్స్ లో కనిపించడం లేదు. కనిగిరి నుంచి వచ్చి కందుకూరులో పోటీ చేసిన బుర్రా మధుసూదన్ యాదవ్ మొన్నటి ఎన్నికల్లో అపజయాన్ని మూటగట్టుకోవలసి వచ్చింది. ఎన్నికల్లో మహీధర్ రెడ్డికి సహకరించకపోవడం కూడా తన ఓటమికి కారణమనే అభిప్రాయంతో ఉన్నారట మధుసూదన్ యాదవ్. మరోవైపు వైసీపీ అధిష్టానం వైఖరిపై తీవ్ర అసంతృప్తితో మహీధర్ రెడ్డి సైలెంట్ మోడ్లోకి వెళ్లారు. పార్టీకి యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉంటున్నారు. ఓటమి తర్వాత కందుకూరు నియోజకవర్గ బాధ్యతలను చూస్తున్న బుర్రా మధుసూదన్ యాదవ్ మహీధర్ రెడ్డి టార్గెట్ గా విరుచుకుపడుతున్నారు. కాటికి కాళ్లు చాపుకున్న నాయకుణ్ణి కాదని అధినేత తనకు టికెట్ ఇచ్చారని ఈ మధ్య పార్టీ మీటింగులో సంచలన వ్యాఖ్యలు చేశారు కందుకూరు వైసీపీ ఇన్ఛార్జి. కందుకూరు అభివృద్ధి విషయంలో కూడా మాజీ మంత్రిని ఎద్దేవా చేశారు. మధుసూదన్ యాదవ్ వ్యాఖ్యలపై మహీధర్ రెడ్డి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. పార్టీకి పాలిటిక్స్ కి దూరంగా ఉన్న సీనియర్ పై కనీస మర్యాద లేకుండా అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుబడుతున్నారు. వైసీపీ ఇన్ఛార్జి మధుసూదన్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు కందుకూరు వైసీపీలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్న మహీధర్ రెడ్డిపై విమర్శల్లో ఆంతర్యమేంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొత్తంగా కందుకూరులో వైసీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లు నడుస్తున్న రాజకీయాలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో అన్న చర్చ పొలిటికల్ సర్కిల్లో నడుస్తోంది.